హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని పెద్ది మాధవ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మేము పెళ్లి విషయంలో పెద్దిని మోసం చేస్తున్నాము. ఒకవేళ పెద్దికి ఆ విషయం తెలిస్తే ఏమంటాడో, ఎలా బాధపడతాడో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక వెంటనే మహాలక్ష్మి ఆల్లోకి వచ్చి చక్రి, కేశవ, కన్నా ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక మహాలక్ష్మి, చూడు చక్రి, మాధవ పెళ్ళి దగ్గర పడుతుంది. ఇక కండిషన్ విషయం తెలుసుకుంటే పెద్ది ఎలా బాధపడతాడో, ఒకవేళ మనం మాధవని మోసం చేస్తున్నామని తెలిస్తే చాలా సీరియస్గా తీసుకుంటాడు. నాకు చాలా భయంగా ఉంది అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు విన్న చక్రి, మహాలక్ష్మి, నువ్వేం బాధపడకు. చూడు, అన్నయ్య పెళ్ళి కావాలి అంటే మనం ఈ కండిషన్ని అన్నయ్యకి తెలియకూడదు. లేకపోతే అన్నయ్య జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నారు కదా, అది మనం చేస్తున్నాము అని చక్రి అంటాడు. ఇక ఇదిలా ఉండగా మాధవ పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ఇంతలోనే కవిత తన ఫోన్ తీసి మాధవ్కి ఫోన్ చేస్తుంది. కవిత నుండి ఫోన్ రావడంతో మాధవ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే అప్పుడు కవిత, చూడండి, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి వస్తారా అని చెప్పగానే అప్పుడు మాధవ, సరేనండి, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక వెంటనే మాధవ కవిత చెప్పిన రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక అక్కడ కవిత, కూర్చోండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పగానే ఇక మాధవ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కవిత, చూడండి, మీరు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని నాకు చాలా భయంగా ఉండేది. కానీ మేం పెట్టిన కండిషన్స్కి ఒప్పుకొని మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని కవిత అంటూ ఉంటే ఆ మాటలు విన్న మాధవ, ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి, కండిషన్స్ ఏంటి అనగానే అప్పుడు కవిత, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అదే మనం అనుకున్నాం కదా, పెళ్లి జరిగిన తర్వాత మనం వేరే కాపురం పెడదామని, దాని గురించే మాట్లాడుతున్నాను. ఈ విషయం మీ తమ్ముళ్ళకి అందరికీ చెప్పాను కదా, పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం వేరే కాపురం పెట్టాలి, అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా అని కవిత చెప్పగానే అప్పుడు మాధవ ఒక్కసారి స్టన్ అవుతాడు. అదేంటండి, అదేమీ చెప్పలేదు కదా, నేను ఈ పెళ్ళికి అలా అని ఒప్పుకోలేదు, మీరు మాతో కలిసి ఉంటారనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని మాధవ అనగానే ఇక కవిత, అది కాదండి, మీ చక్రికి, మహాలక్ష్మికి అందరికీ నిజం చెప్పేశాను, అలా అయితేనే ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను, కానీ మీకు ఏమీ తెలియనట్టు మాట్లాడతారేంటి అనేసరికి ఇక మాధవ, చూడండి, ఈ విషయం నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా వాళ్ళు నన్ను మోసం చేశారని అనిపిస్తుంది. చూడు, వెంటనే నేను ఇంటికెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక మాధవ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక మాధవ వచ్చేసరికి హాల్లో నిలబడి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాధవ మాత్రం కోపంగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్తాడు. ఇక అది చూసి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే మహాలక్ష్మి, ఇదేంటి, పెద్ది చాలా కోపంగా సీరియస్గా రూమ్లోకి వెళ్ళాడేంటి, అసలు ఏం జరిగి ఉంటుంది అని మహాలక్ష్మి అనగానే అప్పుడు చక్రి, అదేంటండి, ఎవరైనా అన్నయ్య పెళ్ళి గురించి నిజం చెప్పేశారా, మనం అన్నయ్య దగ్గర నిజం దాచాం కదా, అది తెలిసిందా ఏంటి అని చక్రి కంగారు పడుతూ ఉంటే అప్పుడు మహా, లేదు చక్రి, అదేమీ తెలియదు, అయినా అది మన నలుగురు మధ్య ఉంది కదా, ఎవరు చెప్తారు పెద్దికి అని చెప్పి ఇక వెళ్ళి చూద్దాం పదండి అని ఇక వెంటనే డోర్ దగ్గరికి వచ్చి అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న వెంటనే మాధవ డోర్ తీసి ఇక లగేజ్ బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటాడు. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి, ఏంటి పెద్ది, ఎక్కడికి వెళ్తున్నావు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు మాధవ, ఏంటమ్మా, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నా, అదే నాకు కవితకి పెళ్ళి జరిగిన తర్వాత నేను ఇంట్లో నుంచి ఎలాగో వెళ్ళిపోవాలి కదా,
అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని మాధవ చెప్పేగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే చక్రి, అన్నయ్య ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి? పెళ్ళి జరిగిన తర్వాత వేరే కాపురం పెడతానని, తను అలా అయితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక మేం కూడా దానికి ఒప్పుకున్నాం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ సంతోషాలనన్నిటినీ వదిలేసుకొని మేమే జీవితంగా బ్రతుకుతున్నావు. అలాంటి నీ కోసం మేము ఇదొక్కటి చెయ్యలేమా అన్నయ్య అని చక్రి అనగానే అప్పుడు మాధవ, చూర్రా, నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళొద్దని అనుకున్నాను. కానీ మీరందరూ కలిసి నన్ను ఒక్కరిని ఒంటరి చేసి దూరం పంపించాలని చూస్తున్నారు. అందుకే పెళ్ళి కాకముందే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఈ ఇంట్లో మీరే ఉండండి అని పెద్ది ఇక బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి, పెద్ది ఆగు పెద్ది, ఇదంతా నా వల్లే ఇలా జరిగింది. మీరు పెద్ది కోసం ఏ సహాయం చెయ్యరా అని నేనే వాళ్ళని అడిగాను. అందుకే నా మాట మీద గౌరవంతో వాళ్ళు ఈ పెళ్ళికి నిన్ను ఒప్పించారు. ఈ కండిషన్ మీ దగ్గర దాచాము పెద్ది, మమ్మల్ని క్షమించు అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు విన్న మాధవ మాత్రం, లేదమ్మా, మీరందరూ నన్ను కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరు మాట్లాడొద్దు అనగానే అప్పుడు చక్రి, ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి అనేసరికి అప్పుడు మాధవ, అవునరా, నేను వెళ్ళిపోవడమే మీకు కావాలి కదా అనేసరికి ఇక చక్రి, చూడన్నయ్య, నీ పెళ్లి కోసమే ఇలా అబద్ధమాడాము అని చెప్పగానే ఇక మాధవ వెంటనే చక్రి చెంప పగలగొడతాడు. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మాధవ, ఏంట్రా, నీకు పెళ్ళంటే పిల్లలాటగా కనిపిస్తుందా? నీకు జోగ్లా అనిపిస్తుందా? పెళ్ళంటే నూరేళ్ల జీవితం. అలాంటిది పెళ్లి విషయంలో నా దగ్గర ఈ కండిషన్ దాచి నన్ను ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా మీ నుండి, ఈ ఇంటి నుండి నన్ను శాశ్వతంగా పంపించాలని చూస్తున్నారు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చూడు, మహాలక్ష్మి విషయంలో కూడా నువ్వు ఇలాగే మోసం చేశావు, ఇలాగే అబద్ధం చెప్పావు. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు నా పెళ్లి విషయంలో కూడా అలాగే మోసం చేస్తావా? చి, నీ మొహం చూడాలన్నా అసహ్యం వేస్తుంది అని మాధవ అనగానే ఆ మాటలు విన్న చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య, అది కాదన్నయ్య అంటూ ఉంటే ఇక ఇంతలోనే కన్నా మాత్రం, ఏంటన్నయ్య ఇప్పుడు చక్రి అన్నయ్య ఏదో తప్పు చేసినట్టు అన్నయ్యని కొడుతున్నావేంటి అనగానే ఇక మాధవ, కన్నా చెంప కూడా పగలగొడతారు. నీ ఏజ్ ఎంత? నువ్వెంతరా? చదువుకునే టైంలో ఇప్పుడు పెళ్లి పెద్దవై నువ్వు పెళ్లి చేయాలని చూస్తావా? వీళ్ళందరూ నన్ను మోసం చేస్తుంటే నీకు కూడా నా గురించి తెలియదా? నాకు నిజం చెప్పాలని నీకు అనిపించలేదా? ఎందుకురా మీరందరూ కలిసి నన్ను ఇలా మోసం చేశారు? ఈ ఇంటిని, నాన్నని, మిమ్మల్ని విడిచి వెళ్ళాలంటే నేను చనిపోయినట్టే, నా ప్రాణం పోయినట్టేరా అని మాధవ అంటూ ఉంటాడు. ఇక మాటలు విన్న మహాలక్ష్మి, మా పెద్ది, నా వల్లే పెద్ది ఇదంతా జరిగింది, నన్ను క్షమించు అనగానే ఇక పెద్ది, చూడు మహాలక్ష్మి, ఇన్ని రోజులు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది, మా ఇల్లు కూడా బృందావనంలాగా మారుతుంది అని నేనెంతో సంతోషపడ్డాను. కానీ నువ్వు ఈ ఇంటికి వచ్చి నన్నే బయటికి పంపించాలని చూస్తున్నావా అని మాధవ్ అనగానే ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ, ఏంటి పెద్ది అలా మాట్లాడుతున్నావు? నిన్ను నేను ఈ ఇంటికి దూరం చెయ్యాలని కాదు, నీకు కూడా పెళ్లి చేస్తే నువ్వు కూడా సంతోషపడతావని, నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుందని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అని మహా అంటుంది. ఇక మాటలు విన్న పెద్దికి చాలా కోపం వస్తుంది. చూడు, నాకు ఈ పెళ్ళి జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండాలి అంటే, నేను ఈ ఇంట్లో మీ అందరి మధ్య ఉండాలి అంటే ఈ పెళ్ళిని ఆపేయండి అని చెప్పి పెద్ది అనగానే ఇక మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మహాలక్ష్మి, పెద్ది
ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక మాధవ, చూడమ్మా, నా నిర్ణయం ఇక మారదు, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇక మాధవ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే మహాలక్ష్మి, చక్రి వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఈ విషయం గురించి చెప్పాయి, లేకపోతే పెద్ది అన్నంత పని చేస్తాడు, మనం పెద్దిని శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే ఇక మాటలు విన్న చక్రి, సరే మహాలక్ష్మి అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి కవితకి ఫోన్ చేస్తాడు. ఇక హలో ఎవరు అనగానే అప్పుడు చక్రి, మహాలక్ష్మి ఆవిడ మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడు అని చెప్పి వెంటనే చక్రి ఆ ఫోన్ని మహాలక్ష్మికి ఇస్తాడు. ఇక మహాలక్ష్మి, చూడండి, పెద్దికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, తను తన తమ్ముళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నాడు, అలా ఇష్టమైతేనే మీరు పెద్దిని పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇక మహాలక్ష్మి ఫోన్లో చెప్పగానే ఆ మాటలు విన్న కవిత చాలా బాధపడుతుంది. అదేంటండి, ఈ కండిషన్స్కి ఒప్పుకున్నారనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మీరిలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అందరూ కూడా పెద్ది గురించే ఆలోచిస్తూ ఉండగా ఇక మాధవ మాత్రం, ఏంటి ఇంకా దాని గురించే ఆలోచిస్తూ అలాగే బాధపడతారా అనేసరికి ఇక అందరూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇదిలా ఉండగా అటుగా వెళ్తున్న ఒక అతను గాయత్రిని చూసి, అమ్మ గాయత్రి, మీ బావకి పెళ్లి జరగబోతుంది వేరే అమ్మాయితో అని చెప్పగానే గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. బావ కూడా నాలాగే మనసు చంపుకొని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, కానీ బావ ఎలా సంతోషంగా ఉంటాడు, ఉండలేడు, నేను ఎలాగైనా బావతో ఒక్కసారి మాట్లాడాలి అని గాయత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక గాయత్రి తాయారుకు తెలియకుండా మాధవ దగ్గరికి వస్తుంది. గాయత్రిని చూసిన మాధవ, ఏంటి గాయత్రి, ఈ టైంలో వచ్చావేంటి, అసలే నీకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది, ఎవరైనా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు, ముందిక్కడి నుంచి వెళ్ళు గాయత్రి అనేసరికి అప్పుడు గాయత్రి, చూడు బావా, నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నాను, మనసు చంపుకొని మనసులో నీ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకొని నేను ఈ పెళ్లి చేసుకోబోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న మాధవ మాత్రం, చూడు గాయత్రి, నేను కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నాను, అసలు పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోననుకున్నాను, చిన్నప్పటి నుండి నువ్వంటే ఎంతో ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నాకు ఆ అదృష్టం లేకపోయింది, నా బ్రతికే ఇంత అని చెప్పి మాధవ బాధపడుతూ ఉంటే ఇక గాయత్రి కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గాయత్రి వెళ్ళేసరికి తాయారు ఎదురుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావే, ఇంత రాత్రి వేళ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని తాయారు అనగానే అప్పుడు గాయత్రి, ఎక్కడికి వెళ్తే ఏంటమ్మా, నీ మాటే వింటున్నాను కదా, నువ్వు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నాను కదా, ఇంకా నా గురించి ఎందుకు నీకు అని గాయత్రి అనగానే అప్పుడు తాయారు గాయత్రి చెంప పగలగొట్టి, చూడు, ఆ ముదరష్టపు కొంపకు వెళ్ళొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ పదే పదే నువ్వు అక్కడికి వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి వాళ్ళకి నిజం తెలిసిపోతుంది, ఈ పెళ్ళి ఆగిపోతుంది అనగానే అప్పుడు గాయత్రి, ఆగిపోని, మంచిదే కదా, నాకు ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకోమంటావు, నువ్వు నీ వల్ల నీ ప్రాణం పోతుందన్న ఒకే ఒక్క కారణం చేత నేను తల వంచాను, కానీ నేను తలుచుకుంటే నీ ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యకుండా నేను మాధవ బావతో వెళ్ళిపోతాను అని గాయత్రి చెప్పగానే ఆ మాటలు విన్న తాయారు ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఇది ఇలా మాట్లాడుతుంది, రాను రాను దీని మనసు పూర్తిగా మారిపోయేలా ఉంది, ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది అని చెప్పి తాయారు పురుషోత్తం దగ్గరికి వెళ్ళి, చూడండి, తొందరగా ముహూర్తాలు పెట్టించి వెంటనే గాయత్రి పెళ్లి చేయాలి, లేకపోతే గాయత్రి ఆ మాధవగాన్ని చేసుకునేలా ఉంది, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి తాయారు చెప్పగానే అప్పుడు పురుషోత్తం, చూడే తాయారు, నువ్వేమి కంగారు పడకు, ఎలాగైనా గాయత్రి పెళ్ళి జరిపిస్తాను, ఆ మాధవగానికి బుద్ధి చెప్తాను అని చెప్పి
పురుషోత్తం అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా నారాయణ మాత్రం మాధవ పెళ్ళి ఆగిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, మాధవ్కి పెళ్ళి జరిగితే ఈ ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి ఏంటి వీణ్ణి పెళ్ళి కాగానే వేరే కాపురం పెట్టాలని కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ లేకపోతే మాధవ్ చాలా సంతోషంగా ఉండేవాడు. ఎలా ఎలా చెయ్యాలి అని చెప్పి ఇక నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నారాయణకి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా మాధవ్ని ఈ పెళ్ళికి ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాను, మెల్లగా ఆ అమ్మాయికి సర్ది చెప్పి ఇక ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి నారాయణ మాధవ గదిలోకి వెళ్తాడు. ఇక నారాయణ చూసిన మాధవ, ఏంటి నాన్న, నాతో ఏమైనా మాట్లాడాలా? ఇంత రాత్రి అవునా, నిద్రపోకుండా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు నారాయణ, ఒరే మాధవ, ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు ఈ పెళ్ళి చేసుకోరా, నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని నారాయణ అనగానే అప్పుడు మాధవ, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు? ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా తమ్ముళ్ళని వదిలేసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా? నానా, మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోవడం ఇష్టమా అని మాధవ అనగానే ఆ మాటలు విన్న నారాయణ, లేదురా, నువ్వు దూరం అయితే మేము ఎవ్వరం తట్టుకోలేము, కానీ నీ జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని అనుబంధాలను తెంచుకోవాలి చూడు అని చెప్పి నారాయణ అంటాడు. అప్పుడు మాధవ, లేదు నాన్న, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, ఈ పెళ్ళి జరగదు అనేసరికి ఇక నారాయణ, అది కాదురా, కొద్ది రోజులు నువ్వు వేరే కాపురం పెట్టు, మళ్ళీ ఆ అమ్మాయిని ఏదో విధంగా ఒప్పించి నేను మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చేస్తాను, అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు, ఆలోచించరా, ఇలా అయితే నీ జీవితం నాశనమైపోతుందిరా అని నారాయణ అనగానే అప్పుడు మాధవ, ఏంటి నాన్న, నువ్వు అంతగా బాధపడుతున్నావేంటి? ఎప్పుడూ లేంది నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళేంటి నానా అని మాధవ అనగానే అప్పుడు నారాయణ, అవునరా, ఇవి కన్నీళ్ళు కాదు, నా బాధ, గుండెల్లో ఉన్న బాధ నీతో చెప్పుతున్నాను అని చెప్పి నారాయణ మాధవిని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ, చూడు నాన్న, అమ్మ చనిపోయినప్పుడు తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళని నేను కన్న తండ్రి కంటే ఎక్కువగా సాదాను, అలాంటి నా తమ్ముళ్ళని వదిలేసి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా? లేదు నాన్న, అంతకంటే నా ప్రాణం పోయిరా, నేను సరే అంటాను, కానీ ఈ పెళ్ళి మాత్రం చేసుకోన్నానా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్ నానా అని మాధవ నారాయణకి చెప్పగానే ఇక నారాయణ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదంతా వింటున్న మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్నా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి, చూసావా పెద్ది ఎలాంటివాడో, ఇప్పటికైనా పెద్దిని అర్థం చేసుకొని ఏ రోజు కూడా మీరు పెద్ది దగ్గర అబద్ధం చెప్పొద్దు, నిజాలే మాట్లాడాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈ విధంగా పెద్దిని మోసం చేసి పెళ్లి చేయాలని చూసిన చక్రి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన మాధవ షాక్లో మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.